మిత్రులారా, చిత్రవతకి స్వాగతం. పోయిన ఎపిసోడ్‌లో మనం సెటిల్మెంట్‌కి ప్రయత్నం ఎలా చేయాలి? ఇప్పుడు ఫాల్స్ 498 కేసులో సెటిల్మెంట్‌కి ప్రయత్నం ఎలా చేయాలి? దానికి సంబంధించిన టిప్స్ ఏంటి? మనం మాట్లాడే భాష, మన మన టోన్ ఎలా ఉండాలి? ఏమేం మాట్లాడొచ్చు? ప్రయత్నం ఎలా ఉండాలి? ఒక మెట్టు దిగటంలో తప్పులేదు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే చెప్పిన వెంటనే మాట వింటారా? మనం ఇప్పుడేదో మాట్లాడుతున్నాం, సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాము. చెప్పిన వెంటనే మాట వింటారా? అమ్మాయి అయితేనేమి, అబ్బాయి అయితేనేమి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయితేనేంటి, చెప్పిన వెంటనే మాట వింటారంటే వినరండి. ఇనీషియల్ స్టేజెస్‌లో ఎవరూ మాట వినరు. కానీ అయితే మాట వినకపోగా విచిత్రమైన కండిషన్స్ పెడుతూ ఉంటారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద కామన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు మీరు బాగా పెద్ద గొడవ అయిపోయింది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయింది కేసు. మీకు అర్థమైపోయింది. ఇది ఇంకా మనం కలిసి ఉండే వ్యవహారం కాదు అని చెప్పి. ఇప్పుడు అలాంటి టైంలో కండిషన్స్ ఎలా పెడతారంటే అండి, తిరిగి కాపురం చేయాలి మనం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. తిరిగి కాపురం చేయాలంటే అబ్బాయి తేడా అయితే ఏం జరుగుతుందో, అమ్మాయి తేడా అయితే ఏం జరుగుతుందో చెప్పాను నేను. వెలిగించి ఆరిపోయిన లక్ష్మీ బాంబుని ఇంట్లో పెట్టుకున్నట్టే. అది ఎప్పుడన్నా ఏమన్నా అవ్వచ్చు. మీరు మంచి నిద్రలోనికి కూడా పేలొచ్చు. సో, కాబట్టి చాలా రిస్క్ ఉంటుంది దాంట్లో. తిరిగి కాపురం చేయాలంటారు. ఒట్టిగా కాపురం చేయాలని కండిషన్ పెట్టరు. దాంతో కొన్ని వింత కండిషన్స్ పెడతారు. చెప్పుకుందాం. అవేంటనేది చెప్పుకుందాం. ఇప్పుడు ఇవాళ మనం లేకపోతే హ్యూజ్ అమౌంట్ డిమాండ్ చేస్తారండి. అంటే మీరు ఇవ్వలేనంత డబ్బులు అడుగుతారు మిమ్మల్ని. ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు. సెటిల్మెంట్ కోసం మీరు మాట్లాడితే, మీరు ప్రాధేయపడితే, అంటే వాళ్ళకి అనిపిస్తే మీరు ప్రాధేయపడుతున్నాడు, వీడు ఏడుస్తున్నాడు, లేకపోతే పిల్లకి దిక్కలేదు అని చెప్పి అనుకుంటే వాళ్ళు ఇలాంటివి పెట్టే అవకాశాలున్నాయండి. నేనిప్పుడు కొన్ని కేస్ స్టడీస్ చెప్తా. అంటే మన చుట్టుపక్కల జరిగినవే, అన్ని తెలుగు రాష్ట్రాల్లో, మన కర్మకి ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో జరిగినవే చెప్తాను. వాటి గురించి చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇలా కూడా ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి గొడవ పడ్డారండి. సేమ్ ఇట్లాగే భార్యాభర్త గొడవ పడ్డారు. కొన్ని సంవత్సరాల కేసుల చుట్టూ తిరిగారు. తిరిగిన తర్వాత ఎవరో సజెస్ట్ చేశారు, కూర్చొని మాట్లాడుకోండి బాబు, కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం సెటిల్ అవుతుందిరా బాబు, సెటిల్ చేసుకోండి. ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారని చెప్పి. అయితే ఒక 6 సెట్టింగ్స్ తర్వాత అబ్బాయి వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న ఇల్లు ఒకటి ఈ అమ్మాయికి రాసి ఇచ్చేసేటట్టు ఒప్పందం చేసుకున్నారండి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లోనే, ఐ థింక్ రాజమండ్రిలో అనుకుంటాను, టౌన్‌లో ఉంది ఇల్లు. వాల్యుబుల్లే. ఆ ఇల్లు రాసి ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు. సరే, ఎలా అంటే ఆ అమ్మాయి వేసిన కేసులన్నీ తీసేసి మ్యూచువల్ అగ్రీమెంట్ మీద డివోర్స్ చేసుకునేటట్టు, అదే టైంలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసేటట్టు. వీళ్ళు ఏమనుకున్నారంటే అండి, ఫార్మల్‌గా మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అదే రోజు నాడు మీరు మధ్యవర్తిలో మీ లాయరు, మా లాయరు ఉంటారు. అక్కడ మీరు విత్‌డ్రా చేసుకున్నట్టు, మీ పిటిషన్స్ అన్ని విత్‌డ్రా చేసుకున్నట్టు పిటిషన్ మీద సిగ్నేచర్ చేయాలి మీరు. అలాగే మ్యూచువల్ కన్సెంట్ కూడా సైన్ చేయాలని చెప్పి. రిజిస్ట్రేషన్ రోజు రానే వచ్చింది. వీళ్ళందరూ బయలుదేరి ఎళ్లారండి. ఎళ్తే అమ్మాయి తాలూకు ఎవరొచ్చారంటే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక ఆయనే వచ్చాడట. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఇవాళ నార్మల్‌గా అయితే ఆ రోజు విత్‌డ్రా చేసుకోవాలి కదా లెక్క ప్రకారం. ఆయన ఏమంటాడంటే, అమ్మాయి కొంచెం బిజీ ఉండటం వల్ల ఏదో అర్జెంట్ పని ఉండి వేరే ఊరెళ్ళింది. రిజిస్ట్రేషన్ కానిచ్చేద్దాం మనం, తర్వాత విత్‌డ్రా ఏమో చేసేద్దాం అంటాడు. అసలు ఏమిచ్చుకొని కొట్టాలి చెప్పండి అతన్ని? నేను కనీసం ముందు ఇన్ఫార్మ్ చేసి, అదో పద్ధతి. ఒకవేళ నిజంగా ఏదో ఎమర్జెన్సీ అయ్యుండొచ్చు. అదో పద్ధతి కదా! ముందు కొంచెం అన్న ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి రాకముందన్న మాట చెప్పి, ఇంకో రోజు పెట్టుకుందాం అనటం వేరు. రిజిస్ట్రేషన్ చేసేయాలట. కేసులు విత్‌డ్రా ఏమో తర్వాత చేసుకుంటారట. ఐ వాస్ లైక్ వాట్? ఇదేంటిది అసలు? రిజిస్ట్రేషన్ లేదు, గాడిద గుడ్డు లేదని తర్వాత మళ్ళీ కొట్లాడుతూనే ఉన్నారు. సార్, ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక సంవత్సరన్నర అవుతుంది. మళ్ళీ ఇంకా కోర్ట్‌లో కొట్లాడుతూనే ఉన్నారు ఈ రోజు వరకు వాళ్ళు. ఎంత ఖర్చు, ఎంత టైం అయిపోయింది, ఎన్ని డబ్బులయిపోయినాయి. అబ్బే! వింటారా మనకి? అదొక ఎగ్జాంపుల్. నువ్వు మీడియేషన్ కోసం ట్రై చేస్తే జరిగేవి ఇన్సిడెంట్స్‌లో అదొక ఎగ్జాంపుల్. ఇంకొకటి, ఆ కుర్రాడండి ఒక ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్ అబ్బాయి. ఓకే. ప్రైవేట్ కాలేజ్‌లో లెక్చరర్ అయితే అతను అది కాకినాడలో అనుకుంటా ఎక్కడో చేస్తున్నాడు. అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే చివరికి వాళ్ళ కాలేజ్‌కొచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ కుర్రోడు జాబ్ పోతే ఆమెకేమొస్తది చెప్పండి? ఆమెకు మెయింటెనెన్స్ ఏమన్నా ఇవ్వాలి కదా అతను. నాకు నా భర్త మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి మీరు ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళేం చెప్తారు? ఏమయ్యా ఇలా నీ భార్య వచ్చేది ఇక్కడ కంప్లెయింట్ ఇచ్చింది, ఏం చేయమంటావు అని చెప్పి వాళ్ళని అడిగి, వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్ట్, ప్రైవేట్ అంటేనే కాంట్రాక్ట్ జాబ్ అన్నట్టు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా తీసుకుంటాంలే, ఇదే ఎంప్లాయ్‌మెంట్ కంటిన్యూ చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మార్చుతాం మేము నిన్ను, తలకాయ నొప్పులు లేకుండా అని చెప్పి. సరే, ఇంతకీ ఆమె పెట్టే కండిషన్ ఏంటంటే అండి, అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉందండి. ఓకే.
మధ్యలో కూర్చొని సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తే అమ్మాయి ఏమంటుందంటే, నాకు 2 ఎకరాల పొలం రాసిచ్చామని చెప్పండి, కేసెస్ అన్ని వెనక్కి తీసేసుకుంటాను, డివోర్స్ ఇచ్చేస్తాను. అతనేమంటాడు, ఏవండి మా అమ్మ నాన్నకి వాళ్ళకి వేరే ఆధారం లేదు. నేనేమో ఏదో పెద్ద ఉద్యోగం సాఫ్ట్‌వేరో కాదు. లెక్చరర్ జాబు. అది కూడా ప్రైవేట్ కాలేజ్‌లో. అదేం గవర్నమెంట్ జాబ్ కాదు. 2 ఇచ్చేస్తే ఎట్లాగా? ఉన్నది మళ్ళీ నేను పొలం కొనగలనా తిరిగి? 1 ఎకరం ఇస్తా. ఏవండి? పిల్లలు లేరు, పాళ్ళు లేరు వాళ్ళకి 1 ఎకరం ఇచ్చేస్తా అని చెప్పాడు. ఈ వాళ్ళు ఒప్పుకోవట్లే. ఎకరం ఇచ్చేస్తా అని అసలు ఓకే. ఇది దారుణం అండి ఇది అనిపించింది నాకైతే. ఆటలాడుకోవడం అనమాట ఇది. ఇక ఇంకొక కేస్ స్టడీ ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ సినారియో థట్ ఐ హావ్ సీన్. గోదావరి జిల్లానే. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఆ ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది మహానుభావులకే వస్తాయండి. ఇప్పుడు వీళ్ళు గొడవలు పడ్డారండి. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే అండి, ఈ అబ్బాయికి, అమ్మాయికి మధ్య గాని, ఏమీ గాని పంచాయతీ కూడా ఏమీ జరగల. వాళ్ళు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి కూర్చొని అబ్బాయిని రమ్మని చెప్పారు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే, వాడు, వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ తాత ముగ్గురు ఎళ్లారు. ఇప్పుడు నన్ను అడిగితే నేను అదే సజెస్ట్ చేశా. బయటోళ్ళు ఎవరిని తీసుకెళ్ళొద్దు. అసలు బయటోళ్ళు ఎవరిని తీసుకెళ్ళొద్దు. కావాలంటే నేను వస్తానని చెప్పి, బయట వాళ్ళు మాత్రం ఎవరిని ఎంటర్‌టైన్ చేయొద్దు. బికాజ్ వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అవతల పక్కోడు రకరకాల అలిగేషన్స్ చేసేస్తూ ఉంటాడు. అవన్నీ అబద్ధాలని తెలుసు నీకు. ఓకే. కనీసం మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్, రైట్? సో, అలా ఫేక్ అయినప్పుడు ఇవతల పక్క ఎవరన్నా తీసుకెళ్ళావనుకో, వాళ్ళందరికీ నువ్వు ప్రతీదీ ఇది అబద్ధం, ఇది నిజం కాదు చెప్పలేవు కదా నువ్వు. ఆళ్ళు బయటకొచ్చి ఏం చెప్తారో మళ్ళీ తలకాయ నొప్పని ఆళ్ళు ముగ్గురే ఎళ్లారండి. ఓకే. ఆళ్ళు ముగ్గురు ఎళ్ళినప్పుడు ఒక లాయర్‌ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. లాయర్‌ని కూడా తీసుకెళ్ళాం. మాకు తెలుసు కదా లాయర్‌ని తీసుకెళ్తే ఆ లోకల్ వాళ్ళొచ్చారండి. సేమ్ నేను చెప్పాను కదా! పొద్దున్నెళ్తే ఎప్పుడో సాయంత్రం 7:30కి, 8 గంటలకి చక్కగా పాండ్స్ పౌడర్ అది రాసుకొని కాఫీలు తాగి వచ్చారు. వచ్చి కూర్చొని వాళ్ళేంటంటే వాళ్ళింక వేరే ఆప్షన్ లేదు. నువ్వు మధ్యలో సెటిల్మెంటా ఏ ఆప్షన్ లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా చాయిస్ వాళ్ళే చూజ్ చేసుకున్నారు. ఏంటంటే ఒకటే మాట, నువ్వు తిరిగి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తావా? లేదా ఎఫ్ఐఆర్ కట్టేసి, ఈ భాష ఇలా వాడతారు. ఎఫ్ఐఆర్ కట్టడం అంటారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ చేయడాన్ని ఎఫ్ఐఆర్ కట్టేసి ఇప్పటికిప్పుడే మీ ముగ్గురిని అరెస్ట్ చేసేయమంటావా? అంటే అబ్బాయి కొంచెం షాక్ అయ్యాడు. అడిగాడు, కాదండి, ఓకే. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా తాతగారు కూడా ఉన్నారు కదా ఇక్కడ. ఆయన ఏం చేశాడని ముగ్గురిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు మీరని చెప్తే, మా ఇష్టం అయ్యా మేము పెడతాం. ఆయన పేరు ఎంతసేపు 5 నిమిషాల్లో పని, కంప్లెయింట్‌లో పెట్టడం ఎంతసేపు అంటాడు. ఎమ్మెల్యే గారు మనుషులట. ఎమ్మెల్యే గారు తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు అంటున్నాను చూసారా? చాలా తప్పు పదం అది. ఎమ్మెల్యే ఈ పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడండి, మీరు దొంగలను ఎలా పట్టుకోవాలి, దుర్మార్గులను ఎలా పట్టుకోవాలి, పారిపోతుంటే ఎలా చేసేయాలి, వీటితో పాటు పాలిటీషియన్స్‌ని ఎలా డీల్ చేయాలి, ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే గోబెలా పగలగొట్టాలని చెప్పి నేర్పించాలి. చూస్తూ ఉంటారండి అట్లాగా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దే జస్ట్ అంతే, వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా! ఏమైనా చేస్తే వాళ్ళని ఏదైనా చేస్తారు ఈళ్ళు. చూస్తూ ఉంటారు అట్లాగా. వాడు ఓ పక్క నుంచి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. యువతల పక్కన గౌరవంగా బ్రతికినోళ్ళు, వాళ్ళకి అక్కడేమి ఫిజికల్ ఇంజ్యూరీ లేదు. మనస్పర్ధలే, కేవలం మనస్పర్ధలు. అయి పట్టుకుని వాళ్ళు ఇంతకీ వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే అండి, వాళ్ళేమంటారంటే ఆ కండిషన్స్ అన్నీ ఒప్పుకొని అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళాలి. లేదా అరెస్ట్ చేస్తాం అక్కడికక్కడే. ఇది వాళ్ళు పెట్టిన కండిషన్. సో, వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే, అయితే అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్న ఒక 3 సంవత్సరాల పాటు అబ్బాయి వాళ్ళ ఇంటికి రావడానికి గానీ, కలవడానికి గానీ వీల్లేదట. ఎప్పుడన్నా అబ్బాయి కావాల్సొస్తే అబ్బాయి వాళ్ళు బెంగుళూరులోనో, హైదరాబాద్‌లోనో ఉంటారు. వాళ్ళు కావాలంటే వాళ్ళ ఊరెళ్ళి చూసి రావచ్చు. కానీ అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళ ఊరు వెళ్ళి అబ్బాయి దగ్గర ఉండడానికి మాత్రం వీల్లేదు. అయితే అమ్మాయికి కొంచెం అనారోగ్యం అది ఉంటుందట. అందుకని అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. అంటే కూతురు, అల్లుడి దగ్గర వాళ్ళ ఇంట్లో అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న వచ్చి ఉంటారట. వారిద్దరి బాధ్యత కూడా అబ్బాయిదే. వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ షేవింగ్ అన్నీ. ఆయన మామగారు పాపం షేవింగ్ కిట్ కావాల్సొచ్చినా, మసాజ్ కావాల్సొచ్చినా అన్నీ ఈడే చూసుకోవాలనమాట. ఈడు చెయ్యాలి, లేకపోతే ఎవరి చేతన్నా చేయించాలి. అంతే కదా! శాలరీ విషయానికొచ్చేసరికి అమ్మాయి పేరు మీద అకౌంట్ తీసుకుంటారట. శాలరీ అంతా అక్కడ వేసేసేయాలట. ఒకవేళ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాన్నకి ఏదైనా అవసరమైతే డబ్బులు నెల ఎంతో కొంత పంపించుకోవచ్చట. అమ్మాయిని పువ్వులా చూసుకోవాలన్నప్పుడు ఈ కుర్రాడికి కాలి ఆ కుర్రాడు ఏమన్నాడంటే, పువ్వులా చూసుకోవడం ఏంటండి, ఇప్పటికే మేము నెలలో 25 రోజులు పూర్తిగా టిఫిన్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ ప్రతీదీ మేము బయట నుంచే తెచ్చుకొని తింటున్నాము. ఇంట్లో ప్రిపరేషన్ లేనే లేదు. బికాజ్ అమ్మాయి షీ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. సో, ప్రిపరేషన్ లేదు. ఇప్పటిదాకా అలాంటి ప్రాబ్లమే. నేను అది సమస్యగానో, కంప్లైంట్‌గానో చెప్పలేదని చెప్తుంటే ఓ పక్క నుంచి ఆ ఊర్లో పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా అండి? ఇలాంటి వాళ్ళు లత్కూరు నాయాలని ఐయామ్ సారీ, ఏజ్‌కి గౌరవం ఇవ్వాలి కానీ నాకు గోపు మీద కొట్టేయాలనిపించింది. వాడు అంటాడు,
మాది పల్లెటూరే, మా ఊళ్ళోనే కర్రీ పాయింట్ ఉంది అంటే ఇప్పుడు ఏంటి నువ్వు కర్రీ పాయింట్ ఉంటే నీ కొడుకు కోడలు తగలడమను, కూతురు అల్లుని తగలడమను, మిగతా వాళ్ళు ఎందుకుంటారు అట్లాగా దిక్కుమాలనోడ. ఇవ్వండి ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇప్పుడు ఎవడన్నా ఏ కుర్రాడు కన్నా ఇప్పుడు అది అబ్బాయి కాదా అమ్మాయి కాదండి, ఎవరినన్నా మనిషిని మీ అమ్మ నాన్నతో నీకు కమ్యూనికేషన్ ఉండడానికి వీలు లేదు అంటే మీకు ఏం చేయబుద్ధి వేస్తుంది చెప్పండి నాకు సరదాగా. ఏం చేయబుద్ధి వేస్తుంది? అక్కడ పోలీస్ స్టేషన్లో బెంచ్ కొంచెం సూదిగా ఉంటాయి, కొనలు సూదిగా ఉంటాయి కదా, ఆ కొన చివరి ఆ కార్నర్స్, బెంచ్ కార్నర్స్ గొంతు దాకా దూర్చి ఒంగోబెట్టి మనవాడు గొంతు దాకా దూర్చి మెడ మీద ఒక్క గుద్దు గుద్దితే 2 మొక్కలు అయిపోద్ది, అసలు ఎక్కడ ఏది ఇరుగుద్దో కూడా తెలియదు, అంత కోపం వచ్చింది. బట్ ఓకే, తర్వాత ఆ రోజు ఎలా బయటపడ్డామో వీ జస్ట్ ప్లేడ్ ఎ ట్రిక్. ఓకే, వాళ్ళ పల్లెటూరు నుంచి వచ్చారు, మహా మేధావుల్లో ఫీల్ అయిపోతుంటారు, అదే మనకి తెలియదే ఉంది. వీ జస్ట్ ప్లేడ్ ఎ ట్రిక్. ఏం ట్రిక్ ప్లే చేసాం మేము చెప్తానులే, కానీ తర్వాత సింపుల్గా ట్రిక్ ప్లే చేసాం. తర్వాత భస్మాసుర హస్తం అన్నప్పుడు వాళ్ళ నెత్తి మీద పెట్టి తొక్కి అక్కడ నుంచి సైలెంట్గా బయటపడ్డాం, అది వేరే విషయం. రాత్రి 11:30 వరకు అండి వాళ్ళ డీలింగ్. చివరికి ఇక మీరు ఓకే, వాడు చివరికి అన్నిటికీ ఒప్పుకున్నా సరే ఇక ఎంతగానో తెగించేలా ఉన్నారు. సింపుల్ అండి, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న రిటైర్మెంట్ అల్లుడి మీద ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ ప్రశాంతంగా అల్లుడి మీద ప్లాన్ చేసుకున్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు అల్లుడింటికి రాకూడదా, వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు రాకూడదండి? కొన్ని లక్షల మంది, వేల కాదు లక్షల మంది ఉంటున్నారు ఏమండి. ఒక్కతే కూతురు అనుకున్నప్పుడు వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. ఎప్పుడు అమ్మాయి అబ్బాయి బ్రహ్మాండంగా కాపురం చేసుకున్నప్పుడు, ఓ 15 ఏళ్ళు గడిచిన తర్వాత ఎప్పుడో, లేకపోతే 10 ఏళ్ళు కాపురం చేసుకున్న తర్వాత వాళ్ళ అవసరం వస్తే, నిజంగా వారికి వేరే దిక్కు లేకపోతే బ్రహ్మాండంగా చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులనే కాదు అత్తామామను కూడా. మీరు కూడా కావాలంటే చూడండి, కార్పొరేట్ కంపెనీస్లో కూడా తల్లిదండ్రులతో పాటు అత్తామామకు కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు చాలామంది. ఏమండి, ఆ మ్యూచువల్ ఉండాలి కదా, 2 పక్కల నుంచి ఉండాలి ప్రేమ అనేది. కానీ వీరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ సెటిల్మెంట్లు మాట్లాడేటప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ప్రతీకారం కూడా ప్రేమతోనే తీర్చుకోగలరు. మీరు కోపంతోనో భయపెట్టో నడిపించలేరండి. కాపురం ఎట్లా చేపిస్తారు? ఇద్దరు వ్యక్తులు భయపెట్టి మీ బొందా? సరే, నేను ఇక్కడ మధ్యలో ఆపేస్తున్నానండి. ఇంకా ఉన్నాయి, ఇంకా మాట్లాడుకుందాం. ఇలాంటి కేస్ స్టడీస్ నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని కేస్ స్టడీస్ నేను మీకు ఉదాహరణ చెప్తున్నాను, సో దట్ మీకు అర్థం చేసుకుంటారు. సెటిల్మెంట్ అప్పుడు కొత్తగా ఉండదు మీకు. ఓకే, ఇలా కూడా ఉంటుంది కదా, ఇలాంటి వాళ్ళు దిక్కుమాల వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి మీకు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.